హైదరాబాద్లో మరో భారీ గణేశుడి విగ్రహం పూజలందుకుంటోంది. 70 అడుగులకు పైన ఉన్న ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత ఎత్తైన విగ్రహం కొత్తపేట మోహన్ నగర్లో పూజలందుకుంటోంది. దాదాపు 54 అడుగుల భారీ వినాయకుడిని పూర్తిగా మట్టితో తయారు చేశారు. భక్తులకు కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. అలాగే తెలంగాణలో ఖైరతాబాద్ తర్వాత రెండో అతిపెద్ద వినాయక విగ్రహంగా గుర్తింపు పొందుతోంది. ఈ విగ్రహాన్ని దాదాపు 45 రోజుల పాటు తయారు చేశారు. శిల్పి కొత్తకొండ నగేష్ 11 రోజుల పూజల తర్వాత ఇక్కడే విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. తెలంగాణలో అతిపెద్ద వినాయక విగ్రహం అంటే ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ మాత్రమే గుర్తొస్తుంది. ప్రస్తుతం మనం తెలంగాణలో రెండో అతిపెద్ద వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నాం. కొత్తపేటలోని మోహన్ నగర్లో ఉన్నటువంటి 50 అడుగుల భారీ విగ్రహాన్ని మనం ఒకసారి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా మట్టితోటే ఈ వినాయకుడిని ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 18 ఏళ్ల నుంచి ఇక్కడ ఒక్కొక్క అడుగు కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని వాళ్ళకి సంబంధించి ఏదైతే అనుకూలమైన అంశాలు ఉంటాయో దాన్ని బట్టి కూడా విగ్రహం ఎత్తును పెంచడం జరిగింది. కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిగా ఈసారి వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయిలో 54 అడుగుల భారీ విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు శిల్పి నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని నిర్మించాలని? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడానికి కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎకో ఫ్రెండ్లీ ఒక పెద్ద వినాయకుడు కూడా మట్టితో తయారు చేస్తే కూడా ఇంత అందంగా చూపించవచ్చు. అదే పిఓపి దాంట్లో కాకుండా మట్టి కూడా అందరూ మట్టికి కన్వర్ట్ కావాలని చెప్పి మేము ఒక ప్రయత్నం చేస్తాం. తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం ఇక్కడనే చేస్తారా, లేదంటే ఇక్కడ నియర్లో ఉన్న ఏదైనా పాండ్ కావచ్చు, ట్యాంక్ బండ్ ఎక్కడైనా? మనకి విగ్రహం తయారు చేయడానికి సుమారు 30 రోజులు టైం పట్టిందని శిల్పి కొత్తకొండ నగేష్ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మన నిమజ్జనం వచ్చి 12 డేస్కి ఉంటుందన్న. నిమజ్జనం ఇక్కడే ఉంటుంది. ఫైర్ ఇంజన్స్ అభిషేకంతో పాటు నిమజ్జనం చేస్తాం. కాలభైరవ ఉగ్రరూపం మహాగణపతి కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? దీనికి ఏదైనా రీజన్ ఉందా? పర్టికులర్గా రీజన్ ఏం లేదన్న, కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసిన టైంలో మేము ఈ డిజైన్ నచ్చి మేము దీనికి వెళ్ళేసాం. శిల్పి ఉన్నారు, మాట్లాడడం. తయారు చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? టోటల్ ఎంతమంది వర్క్ చేశారు? 20 మెంబర్స్ చేశారు. 1 మంత్ పట్టింది. అంటే గతంలో పూర్తిగా మట్టి పిఓపి అంటే చాలా ఈజీ ఉంటుంది, మట్టి చాలా హార్డ్గా ఉంటుంది కదా, కష్టం ఏమైనా ఉంటుంది? 30 ఎక్స్ప్రెస్ మనకు 30 ఏళ్ళ ఎక్స్ప్రెస్ ఉంది, దాన్ని బట్టి నేను చేశాను. ఎంతమంది వర్క్ చేస్తారు? 20 మెంబర్స్ చేశారు. 20 మెంబర్స్. రైట్. ఒకసారి మనం చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో దాదాపు 12 రోజులు పూజలు అందుకున్న తర్వాత ఇక్కడనే ఏదైతే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో పూజలు అందుకున్న ప్లేస్లోనే ఫైర్ ఇంజన్ సాయంతో ఇక్కడనే నిమజ్జనం చేయదలుచుకున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ నియర్లో ఉన్న పాండుగ కావచ్చు, ఇక్కడ ఉన్న గల్లీ నుంచి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ మేము నిమజ్జనం చేస్తామని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు, వినాయకుని ముందు అక్కడ మూషిక వాహనం కావచ్చు, కింద లింగం పక్కనే ఎద్దు కూడా పెట్టడం జరిగింది. మనం ఒకసారి చూసుకుందాం. విగ్రహం పూర్తి స్థాయిలో భారీగా జూలు విజిలించి ఉగ్ర రూపంలో మనకి వినాయకుడు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి పూజలు అందుకుని ఉన్న గణపతి దాదాపు 12 రోజుల తర్వాత ఇక్కడనే నిమజ్జనం కానున్నాడు. అయితే గత ఏడాది 45 అడుగులు ఉన్న విగ్రహం ఈసారి 54 అడుగులకు పెంచారు. అయితే వచ్చే సంవత్సరం కూడా మరింత పెంచే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజరామతో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.